ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుదాం. లోకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచాను. ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమెకి 18 సంవత్సరాల నుంచి ఒక భయంకరమైన బలహీనతతో బాధపడుతుంది. ఏంటి ఆ బలహీనత అంటే ఆమె నడుము వంగిపోయింది. ఆమె చక్కగా నిలవబడలేదు. అలాంటి ఒక దీనమైన పరిస్థితిలో ఆమె జీవితం ఉంది. అయితే నడుము వంగిపోతే ఎంత బాధో ఒకసారి మనం ఆలోచన చేస్తే మనం గ్రహించగలుగుతాం దాన్ని. కాబట్టి ఈమె జీవితంలో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, చాలా దీర్ఘకాలికంగా ఒక భయంకరమైన వ్యాధితో బలహీనతతో ఈమె బాధపడుతుంది. అలాంటి సమయంలో ఆమె ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే అలాగ నడుము వంగిపోయి కూడా యేసుప్రభు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. ఆమె సమాజ మందిరంలోనికి వచ్చింది. అక్కడ ప్రభు దేవుని వాక్యాన్ని చెప్పడం, ఆమె వినడం, ఈ మాటలన్నీ కూడా ఈ లేఖన భాగాల్లో చూస్తాం. కాబట్టి మనం ఈరోజు గ్రహించవలసింది ఏంటంటే, బలహీనతలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు చాలామంది వారి ఇంట్లోనే, గృహాల్లోనే, వారి ప్రతికూల పరిస్థితుల్లోనే ఉండిపోతారు. అలా కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం దేవుని సంధికి నడిపించబడినప్పుడు అద్భుతం ఇక్కడ ఈ యొక్క స్త్రీ జీవితంలో అద్భుతం జరిగింది. దేవుడు ఆమెని ప్రభువారు ఎంతో అద్భుతంగా స్వస్థపరిచారు. మరొక విధంగా కూడా మనం ఆలోచన చేస్తే ఆమె నడుము వంగిపోయి అనే పరిస్థితిలోంచి కాకుండా దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేనని కూడా మనం చూస్తాం. అంటే ఈమెకి నడుము వంగిపోయింది. అలాగే మరొక విధంగా దేవుని వాక్యంలో చూస్తే ఆ పుట్టినోట్లో దెయ్యము పట్టిన ఒక స్త్రీ అని కూడా మనం చూస్తాం. అంటే ఈమె దురాత్మ చేత కూడా వేధించబడుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఒకవేళ దెయ్యం పట్టిన వారైనా, ఒకవేళ బలహీనులైనా, రోగులైనా, పరిస్థితులు ఏవైనా కూడా దేవుని సన్నిధికి నడిపించబడినప్పుడు ఇదే లేఖన భాగాల్లో చూస్తే సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయినా అని కూడా మనం చూస్తాం. అంటే ఈమెని అపవాది బంధించాడు. అయితే ఎప్పుడు ఆ కట్లన్నీ తెగిపోయాయి. తిరిగి మళ్ళీ ఆమె ఎప్పుడు చక్కగా లేచి నిలవబడింది. తిరిగి మళ్ళీ ఆమె జీవితం ఎప్పుడు బాగుపడిందంటే ఆమె దేవుని మందిరంలో ఉన్నప్పుడు. కాబట్టి ఈ మాటల వెంటనే మీరు కూడా మీ జీవితాల్లో ఏవో కారణాలు చూసుకొని, ఏవో కారణాలు చెప్పుకొని దేవుడి మందిరానికి దూరం కాకుండా పరిస్థితులు ఏవైనా దేవుని దగ్గరికి రండి. అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. అప్పుడు అద్భుతాలు, అప్పుడు స్వస్థతలు, అప్పుడు మీ జీవితాల్లో మేలుకరమైన కార్యాలు మీరు చూస్తారు. కాబట్టి విన్న ఈ మాటలు మీ మనసులో మీరు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరానికి దూరం కాకుండా దేవుని సన్నిధిలో మీరు మీ కుటుంబాలు ఉండగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు దయచేయను గాక. ఆమేన్.